ఆ! ఆ! ఇక్కడ చెప్పమ్మా. క్వెషనొస్తుంది. మరి అలా ఆ! రూపంగా అలా ఇప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పిన దాని ప్రకారం అయితే అదంతా కూడా మనో సంకల్పం. ఆ! ఆహ్, వాళ్ళ వాళ్ళ మనోభావాలతో దర్శించుకున్నదే, సృష్టించుకున్నదే అనే అర్థమవుతుంది. ఆ! అయితే ఇక్కడ మన ఆలయాల్లో ఉన్న ఈ విగ్రహాలు ఇది అంతా కూడా ఇలాంటి హ్మ్. దర్శనాల వల్ల హ్మ్. వచ్చినవే అయ్యుంటాయా? అంతే. వేరేమి కాదు. అంతకంటే వేరేమి కాదు. హ్మ్. హ్మ్. అది చూసేవాడు ఆ చూపుని బట్టి వాడి అవగాహన, వాడు ఇంకా హ్మ్. సున్నిత స్థితిలో ఉన్నాడనుకో, వాటికి ఏ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు కదా ఇక్కడ భగవాను. అవును. హ్మ్. ఇప్పుడది పూర్తి నిజ సాక్షాత్కారం కాదు. నీకు నువ్వు తెలియటం కాదు. కాదది. చూసావా హ్మ్. చిన్ని? అంటే ఇది తాను నామరూపాలుగా ఎలా ఉన్నాడో భగవంతుని ఆ! కూడా అలాగే అలా తెలుసుకుంటా నామరూపాలుగా ఉంటాడు. సృష్టించుకుని అవును. హ్మ్. తానే సృష్టించుకుని అది హ్మ్. దర్శనము అంటున్నాడు. దర్శనం అంటే తన హ్మ్. ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా వచ్చింది కాదిక్కడ ఇందులో. హ్మ్. కాదు. కాదు. అది ప్రమేయం ఉంది కదా అసలైన మరి. దర్శనం. దర్శనము ప్రమేయం అంటే ఉంది కదా! అది ఆ! అసలైంది. అది. అలా అది. ఆ! కాదు. హ్మ్. తన సంకల్పం ద్వారా సృష్టించుకున్నాడు. తన సంకల్పం ద్వారా. హ్మ్. అదే అమ్మ చిన్నిప్పుడు కొంతమంది నిష్ఠులై ఉండి హ్మ్. ఈ ఈ మూల భూమికల్ని విక్రించిపోవటాన్ని చూస్తూ ఉంటారు. అక్కడ అనుభూతులవుతూ ఉంటాయి. చూసావా? హ్మ్. హ్మ్. అక్కడ కూడా మనకొక తెలివుండాలి. నీకర్థమైందా? హ్మ్. మనం ఎందుకంటే లక్షల జన్మలో ఆహ్, కల్పనలతో కూడున్నటువంటి ఆ గుర్తులుంటాయి కదా! హ్మ్. ఆ ముద్రల్లో ఆ! బంధింపబడి ఉంటామనమాట. అంటే దేవుడు అంటే నేను ఇలా ఇలా ఎలా ఊహించుకున్నానో నాకు హ్మ్. మరి ఆ గుర్తులుండిపోయినాయి కదా! నా ఆ అంతఃచేతనలో గుర్తులుండిపోతాయనమాట. ఆ గుర్తుండిపోయింది కాబట్టి గుర్తులుండిపోతాయి. ఆ! హ్మ్. మళ్ళీ నేను దాన్ని హ్మ్. బయటికి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అలాగే దాన్ని వెల్లడి చేసుకుంటాను. అంతే తప్ప దాన్ని అదేదో ఖచ్చితంగా కొత్తది కాదు. హ్మ్. హ్మ్. కొత్తదైతే కాదు. అప్పటి ఆ కాదు. మానసిక పరిస్థితులను బట్టి, వాడి నిష్ట నియమాలను బట్టి ఆ హ్మ్. ముద్రలుంటాయి. గుర్తులుంటాయనమాట. హ్మ్. ఆ గుర్తులున్నప్పుడు అందుకే ఏమవుతాయి? అమ్మా అక్కడ బంధింపబడి ఉంటామనమాట. దానికి ఓకే. బంధింపబడి ఉంటాం. ఉంటాం. నీకర్థమైందా? అయితే అప్పుడిప్పుడు ఏం రామసీత చేస్తావు? అంటారు చూసావా? రామసీతుడు హ్మ్. ఒక చిన్న మాట. హ్మ్. రామసీతుడు హ్మ్. ఏమంటారు? ఎద్దులన్నీ హ్మ్. మతమహాసభ్యుయి అంటే అవి భగవంతుడిని ఎలా అనుకుంటాయి? అవును. ఎటువంటి పెద్దదాన్నైనా కుమ్మే లాంటి ఇంకొంచెం ఎక్కువ కొమ్ములున్న ఎద్దుగా హ్మ్. అనుకుంటాయి. సింహాలన్నీ హ్మ్. మతమహాసభ్యుయి అంటే వాటి హ్మ్. దృష్టిలో దేవుడంటే ఏంటంటే ఇంకా హ్మ్. ఎలాంటి పెద్ద జంతువునైనా ఇంకా ఇంకా డామినేట్ చేసేలాంటిది ఊహించుకుంటాయి. అలాగే హ్మ్. మానవుడిగా నువ్వున్నావు కాబట్టి నువ్వు భగవంతుడిని అంటే పాపం ఏంటి అంటే ఆ శక్తి ఆ హ్మ్. శక్తి చాలా అపరిమితం. చాలా హ్మ్. దాని స్థాయిని ఇంకే హ్మ్. దేంట్లోని చెప్పలేక అవునవును. వీళ్ళేంటంటే చెప్పలేక. హ్మ్. వీళ్ళు దర్శనమే అయినా మామూలుగా వాళ్ళ దృష్టిలో ఏం చేశారంటే ఇంకొంచెం హ్మ్. ఎక్కువగా శక్తి. ఇప్పుడు మనం 2 హ్మ్. చేతులతో చేసేది ఈశ్వరుడికి లేకపోతే అమ్మవారికి ఇంకో 10 హ్మ్. చేతులున్నట్టు. అంటే ఎక్కువ శక్తిని చూపించడానికి. ఇప్పుడు అది మనం వాళ్ళు చెప్పుకున్న ఆ! సూర్యుడిని ఇంతకుముందు ఈశ్వరుడు అన్నారు కదా భగవాన్ ఇక్కడ. హ్మ్. ఇప్పుడు 4 చేతులు ఈ 4 చేతులు ఈ కల్పన ఎవరికొచ్చిందంటావు? ఆ! నాకే. నువ్వెవరు? హ్మ్. నేనప్పుడు నేను ఆ కల్పన చేసినప్పుడు నేను నువ్వు పూర్తిగా మనిషిగానే ఉన్నావు కదా! మిథ్యా నేనుగానే ఉన్నాను నేనక్కడ. మిథ్యా హ్మ్. నేనుగా ఉన్నావు కదా! ఈ మిథ్యా నేను ఇప్పుడు భగవాన్ చెప్పేదేంటంటే, హ్మ్. ఈశ్వరుడు కూడా మనోకల్పనే అని చెప్పారిక్కడ. అది మనం చూడవలసిందిక్కడ. హ్మ్. హ్మ్. అమ్మా! ఆ! అమ్మ విజయ. అదే విజయ్